తన సినీ కెరీర్ గురించి నటుడు రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాదాపు 2 ఏళ్ల నుంచి వెండితెరపై కనిపించకపోవడం గురించి ఐఫా ఉత్సవ్ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. నా జీవితం అంతా కొత్త సినిమాలు చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఆ సినిమాలు మామూలు అయిపోయాయి. అందరూ చేస్తున్నారు. కొత్తగా ఏదైనా చేద్దామని కొంతకాలంగా వెతుకుతున్నా. అలా సుమారు 2 ఏళ్లు గడిచిపోయింది. త్వరలోనే కొత్త సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటా అని అన్నారు. లీడర్ 2 గురించి ప్రశ్నించగా ఆ విషయాన్ని దర్శకుడు శేఖర్ కమ్ములను అడగాలని సరదాగా బదులిచ్చారు. అనంతరం ప్రభాస్ నటించిన కల్కి 2898 సక్సెస్ పై మాట్లాడారు. ఆ సినిమా ఘన విజయం అందుకున్నందుకు నేనెంతో సంతోషంగా ఉన్నా. అందులో వర్క్ చేసిన వారందరితో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమా గొప్పగా ఉంటుందని విడుదలకు ముందే నమ్మా. అందరి ఊహలకు మించి విజయాన్ని అనుకున్నందున ఆనందిస్తున్నా అని చెప్పారు. ప్రభాస్ తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై మాట్లాడుతూ మేమిద్దరం కలిసి చేస్తే తప్పకుండా ఏదైనా స్పెషల్ గా చేస్తామని సమాధానమిచ్చారు. 2022లో విడుదలైన విరాట పర్వం తర్వాత రానా హీరోగా కొత్త చిత్రాల్లో నటించిన దాఖలాలు లేవు. ఎంతో కాలం నుంచి వాయిదా పడుతూ వచ్చిన 1945 కూడా అదే ఏడాదిలో విడుదలైంది. గతేడాది రానా నాయుడు సిరీస్ ఓటీటీ వేదికగా అలరించారు. నిఖిల్ హీరోగా నటించిన స్పైలో అతిథి పాత్ర పోషించారు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వెట్టయాన్లో రానా కీలక పాత్ర పోషిస్తున్నారు.